ఒకప్పుడు టాలీవుడ్లో కామెడీ హీరో అంటే వెంటనే గుర్తొచ్చే పేరు అల్లరి నరేష్. అలాంటి అల్లరి నరేష్ తర్వాత ట్రాక్ మార్చి సీరియస్ సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగారు. కామెడీ నుంచి సీరియస్ పాత్రల వైపు మళ్ళిన అక్కడ కూడా కొన్ని హిట్స్ కొట్టాడు. అందులో ప్రధానమైనది నాంది సినిమా అని చెప్పొచ్చు. అయితే తర్వాత చేసిన ఉగ్రం సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయిందని చెప్పాలి. ఈ ఏడాది సంక్రాంతికి అక్కినేని నాగార్జునతో కలిసి నా సామిరంగ సినిమాలో ఓ కీలక పాత్రలో సందడి చేశాడు. ఇప్పుడు మరోసారి ఆ ఒకటి అడక్కంటూ ఒకప్పటి రాజేంద్ర ప్రసాద్ సూపర్ హిట్ సినిమా టైటిల్తో ఈ శుక్రవారం నాడు అల్లరి నరేష్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ శుక్రవారం నాడు పెద్ద హీరోల సినిమాలు ఏమీ లేకపోయినా ఏకంగా 3 సినిమాలు విడుదలయ్యాయి. అయితే అందులో అందరి దృష్టిని ఆకర్షించిన వాటిలో అల్లరి నరేష్ హీరోగా నటించిన ఆ ఒకటి అడక్కు, సుహాస్ హీరోగా నటించిన ప్రసన్న వదనం సినిమాలనే చెప్పొచ్చు. అల్లరి నరేష్ కొత్త సినిమాకు పేరైతే సరదాగా ఆ ఒకటి అడక్కు అని పెట్టారు, కానీ ఈ సినిమా సీరియస్ సినిమా అనే చెప్పాలి. అక్కడక్కడ కామెడీ ఉన్నా కూడా సినిమా ట్రాక్ అంతా సీరియస్గానే సాగుతుంది. ఇప్పటి వరకు టాలీవుడ్లో ఎవరు మ్యాట్రిమోని సైట్స్ పై ఇంత సీరియస్గా పూర్తి స్థాయి సినిమా తెరకెక్కించలేదనే చెప్పొచ్చు. దర్శకుడు మళ్ళీ అంకం కథ ఎక్కడ ట్రాక్ తప్పకుండా స్టోరీ లైన్లోనే పర్ఫెక్ట్గా క్లోజ్ చేశారనే చెప్పాలి. వయసు పెరిగిపోతున్న పెళ్లి కానీ అబ్బాయిలు పడే ఇబ్బందులు, వీళ్లకు ఇంటి పక్కన వాళ్ళ నుంచి ఆఫీసుల్లో ఎదురయ్యే సవాళ్లు, ఎంతో సున్నితమైన పెళ్లి అంశంతో పెళ్లి సంబంధాలు చూసే కంపెనీలు మ్యాట్రిమోని సైట్స్ తమ వ్యాపారం కోసం ఎలా వాడుకుంటాయనే విషయాన్ని ఈ సినిమాలో పర్ఫెక్ట్గా చూపించారు. ఈ సినిమాలో అల్లరి నరేష్ ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉన్నా కూడా పెళ్లి కాకుండా ఇబ్బంది పడుతుంటాడు. దీనికి ప్రధాన కారణం తమ్ముడికి చాలా ముందే పెళ్ళై పిల్లలు ఉండటం. హీరోయిన్ ఫరియా అబ్దుల్లా పెళ్లి సంబంధాలు చూసే కంపెనీలో పనిచేస్తూ ఉంటుంది. ఈ కంపెనీలో పెళ్లి సంబంధాల కోసం వచ్చే వాళ్ళ దగ్గర నుంచి గోల్డ్, ప్లాటినం ఇలా రకరకాల పేర్లతోటి ఫీజులు వసూలు చేస్తుంటారు. ఫీజు పెరిగే కొద్దీ వాళ్లకు చూపించే సంబంధాల ప్రొఫైల్స్ కూడా మారుతుంటాయని వాళ్ళను ఆకర్షించే ప్రయత్నం చేస్తారు. వాస్తవానికి ఒక బీచ్లో అల్లరి నరేష్కు ఫరియా అబ్దుల్లా యాక్సిడెంటల్గా కలుస్తుంది. తర్వాత మ్యాట్రిమోని కంపెనీ ద్వారానే వీళ్ళిద్దరూ మళ్ళీ కలుసుకుంటారు. ఆ తర్వాతే కథలో అనేక ట్విస్టులు చోటు చేసుకుంటాయని చెప్పొచ్చు. ఈ సినిమాలో హైలైట్ అంటే జామీ లీవర్ నటనే అని చెప్పొచ్చు. ఆమె యాక్షన్ ఈ సినిమాకు ఒక హైలైట్గా నిలుస్తుంది. ఉండేది కొద్దిసేపు అయినా ఈ సినిమాలో వైవా, హర్ష, శకలక శంకర్లు కూడా సరదాగా నవ్విస్తారు. మొత్తమే చూస్తే ఆ ఒకటి అడక్కు సినిమా టైటిల్ సరదా, కానీ సినిమా మాత్రం చాలా సీరియసే. ఎలాంటి ద్వంద్వార్థాలు లేకుండా పూర్తిగా సినిమా సబ్జెక్ట్ పైనే ఫోకస్ పెట్టి దర్శకుడు ఈ మూవీని తెరకెక్కించారని చెప్పొచ్చు. పెళ్లి కావలసిన అమ్మాయిలు, అబ్బాయిలు ఉన్న ప్రతి ఒక్కరూ ఏమాత్రం సంశయించకుండా చూడదగ్గ సినిమా ఆ ఒకటి అడక్కు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీ టీవీ.